వారి కుటుంబాన్ని ఆదుకోవాలి, బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలి, అది ప్రియారిటీగా ఉండాలి. సో మీకు యాక్సిడెంట్ ఎవరు జరిపారన్నది కాదు, ఆ చనిపోయిన వ్యక్తిని ఎలా ఆదుకుందాం ఆ కుటుంబం అనేది ఆలోచన ఉండాలి. అందువల్ల మీకు టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని మించి ఒక యాక్సిడెంట్కు మర్డర్ కేసు పెడితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అలా అని చెప్పి యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్ పైన విచారణ లేకముందే ఆ పిల్లవాడిని సమర్థిస్తాను మా నాయకుడి కొడుకు అని అనుకుంటే పొరపాటు. ఇది ఫస్ట్ పార్ట్. దానికి లోకేష్ స్పందన ఇంకా విచిత్రంగా ఉంది. దానికి కూడా మళ్ళీ ఈ అవకాశాన్ని కూడా తీసుకొని బీజేపీ పట్ల తమ విధేయతను ప్రకటించడానికి చూపిన ఆరాటం ఆశ్చర్యం కలిగిస్తుంది. బండి సంజయ్ కొడుకు విషయంలో బీజేపీ నాయకులు సమర్థించలేదే, బండి సంజయ్ని కూడా సమర్థించలేదు. మీరు గమనించండి, మీకు ఎక్కడా బీజేపీ సమర్థించలేదు. బండి సంజయ్ కొడుకు విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కానీ తెలంగాణ బీజేపీ నాయకులు కానీ ఎక్కడ సమర్థించలేదు. రామచంద్రరావు ఒక్కరే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నాడు? బండి సంజయ్ని రాజీనామా చేయాలంటే దాన్ని ప్రశ్నించాడు. ఆయన ఎందుకు రాజీనామా చేస్తారు, ఆయనకు సంబంధం ఏంటి? అది కరెక్ట్, అది ఆర్గ్యుమెంట్ కరెక్ట్. బండి సంజయ్ కొడుకు నేరం చేస్తే బండి సంజయ్ కొడుకును శిక్షించాలి తప్ప తండ్రిని ఎందుకు శిక్షించాలి అని ఆయన ఆర్గ్యుమెంట్. అయితే తండ్రి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు కనుక కేసు విచారణ ప్రభావితం చేస్తాడు కదా అని ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. సో అది లాజిక్. ఆయన ఏదో బండి సంజయ్ తప్పు చేశాడని కాదు కదా, సో బండి సంజయ్ నేరం చేశాడని కాదు. కానీ బండి సంజయ్ కూడా తన కొడుకును సమర్థించుకున్న తీరు పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ కొడుకును ఎప్పుడు అప్పచెప్పారు? ఇమీడియట్గా అప్పచెప్పలే కదా. ఇప్పుడు లోకేష్ అన్నట్లు ఇక ఆరోపణ వచ్చిన వెంటనే తీసుకొచ్చి అప్పచెప్పినట్టుగా లోకేష్ మాట్లాడుతున్నాడు. కానీ అప్పచెప్పడానికి చాలా గ్యాప్ వచ్చింది, చాలా ప్రయత్నాలు జరిగాయి అనేది కదా ఆరోపణ. ఆఖరికి కేసు పెట్టడానికి బాధితురాలు తల్లి పోలీస్ స్టేషన్కి వెళితే కేసు కూడా పెట్టనివ్వలేదు కదా పోలీసులు, గంటల తరబడి వెయిట్ చేయించారు కదా. మీకు అదే కదా విమర్శ అంతా. బండి సంజయ్ బహిరంగంగానే సమర్థించాడు కదా, నా కొడుకు నేరం చేయలేదు, నా కొడుకు నేరం చేయలేదని సమర్థించాడు కదా. లాస్ట్కి ఇక తప్పనిసరి పరిస్థితి అయినాక అప్పుడు కదా ఆయనను సరెండర్ చేసింది. లోకేష్ చెప్పిన విధానం ఎట్లుందంటే ఆరోపణ వచ్చుతోనే తండ్రి తీసుకొచ్చి చెప్పినట్టుగా చెప్తున్నారు. సో అందువల్ల జరిగిన కేసు అంటే అక్కడ కూడా మళ్ళీ ఏంటి, బీజేపీకి మోర్ లాయల్ దెన్ ద బీజేపీ లీడర్స్, బీజేపీ నాయకుల కన్నా మేమే ఎక్కువ లాయల్ బీజేపీకి అనేటువంటి ప్రయత్నం జరగడం ఆశ్చర్యకరంగా. ఇప్పుడు ఏమవసరం తెలంగాణతో పోల్చి చెప్పడం అంటే ఏ అవకాశం చిన్నది దొరికినా బీజేపీ పట్ల మా భక్తి శ్రద్ధల్ని ప్రదర్శిస్తాం. బీజేపీ నాయకులు కూడా చూపుతలేరు ఆ మాట. మా అమిత్ షాని ఏమన్నంటే మేము ఊరుకోం అని మీరు ముందుకు వచ్చారు, బీజేపీ నాయకులు ఊరుకున్నా మేము ఊరుకోం. సో అందువల్ల బండి సంజయ్ విషయంలో బీజేపీ నాయకులు మాట్లాడకపోయినా మేము మాట్లాడతాం, మేము సమర్థిస్తాం, మేము వస్తాం అని ఈ తాపత్రయం విచిత్రంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.